ఫ్రెండ్స్, ఒకసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మీరు నేల నుండి 104 మీటర్ల ఎత్తులో, అంటే సుమారు 30 అంతస్తుల భవనంతో సమానమైన ఎత్తులో ఒక సన్నని నిచ్చెనపై నిలబడి ఉన్నారు. ఎంత ఎత్తంటే ఢిల్లీలోని కుతుబ్ మినార్ కూడా మీకంటే 42 మీటర్ల తక్కువ ఎత్తులో ఉంటుంది. ఇక అక్కడి నుండి కిందకు చూస్తే లోతైన లోయ, చుట్టూ దట్టమైన అడవులు, అకస్మాత్తుగా వచ్చే మేఘాలు మరియు ప్రాణాంతకమైన వర్షం, ఇలాంటి అనేక ప్రమాదాలు ఉన్నాయి. సో ఇక్కడ ఒక చిన్న తప్పు, ఒక తప్పుడు బ్లాస్ట్ లేదా ఒక చిన్న తప్పుడు క్యాలిక్యులేషన్ మొత్తం కొండను కిందకు పడేయగలదు. మిజోరంలోని ఈ దుర్గమమైన పర్వతాల మధ్య మన ఇంజనీర్లు మరియు వేలాది మంది కార్మికులు గత కొన్నేళ్లుగా మృత్యువుతో కష్టాలతో పోరాడుతున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా కేవలం ఒక పాడైపోయిన రహదారిపైనే ఆధారపడిన భారతదేశపు ఒక రాష్ట్ర రాజధానిని నేషనల్ రైల్వే నెట్వర్క్తో అనుసంధానించడానికి ఎన్నో ఏళ్లుగా మన ఇంజనీర్లు కష్టపడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది మిజోరంలోని బైరాబి సాయిరింగ్ రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ గురించి. 51 కిలోమీటర్ల ఆ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి భారతదేశానికి 20 ఏళ్లకు పైగా సమయం పట్టింది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ప్రాజెక్ట్ యొక్క ఇంజనీరింగ్ అద్భుతాలు, దీని జియోపొలిటికల్ స్ట్రాటజీ మరియు ఏ న్యూస్ ఛానల్ కూడా మీకు చూపించని ఆ దాగి ఉన్న సవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుటి ఈ వీడియోలో మనం ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాము. కానీ అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఒక వంతెన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రజలు దీనిని ఇండియన్ ఇంజనీరింగ్ యొక్క హీరో షాట్ అని పిలుస్తున్నారు. ప్రాథమికంగా ఇది 51 కిలోమీటర్ల పొడవైన బ్రాడ్ గేజ్ లైన్. అయితే వినడానికి 51 కిలోమీటర్లు చాలా చిన్నదిగా అనిపిస్తుంది కదా? అవును, మామూలు మైదాన ప్రాంతాల్లో ఇంత పట్టాలు వేయడానికి బహుశా 1 లేదా 2 ఏళ్ళు పట్టవచ్చు. కానీ మిజోరంలో ఈ 51 కిలోమీటర్లు నిర్మించడానికి సుమారు 20 ఏళ్లకు పైగా సమయం మరియు దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. నిజాయితీగా చెప్పాలంటే ఇది ఇండియాలోనే అత్యంత కష్టతరమైన 51 కిలోమీటర్ల నేషనల్ రైల్వే నెట్వర్క్గా పేరు పొందింది. సరే, ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రతి పొరను ఇప్పుడు డీకోడ్ చేద్దాం రండి. అసలు ఈ ప్రాజెక్ట్ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఎందుకు అవసరం మరియు పర్యావరణవేత్తలు దీని గురించి ఎందుకు భయపడుతున్నారు? సో వీటన్నిటి గురించి అర్థం చేసుకోవడానికి మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. మిజోరాం, దీనిని మనం పర్వతాల రాణి అని కూడా పిలుస్తాము. ఇది 1987లో భారతదేశం యొక్క 23వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది ఎప్పుడు భౌగోళిక ఒంటరితనానికి గురవుతూనే ఉంది. అంతేకాకుండా మీకు ఆశ్చర్యం కలిగించే మరొక విషయం ఏమిటి అంటే మిజోరం రాజధాని ఐజ్వాల్ దట్టమైన కొండలపైన ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి ఏళ్ల తరబడి నేషనల్ హైవే 54 ఒక్కటే మార్గంగా ఉండేది. రైల్వే పేరు మీద మొత్తం రాష్ట్రం వద్ద కేవలం 1.5 కిలోమీటర్ల చిన్న మీటర్ గేజ్ ట్రాక్ మాత్రమే ఉండేది. అది కూడా అస్సాం సరిహద్దులో ఉన్న బైరాబీలో. దీని అర్థం ఏమిటి అంటే మొత్తం మిజోరం కేవలం ట్రక్కుల మీద ఆధారపడి బతుకుతుంది. ఒకసారి మిమ్మల్ని మీరు ఐజ్వాల్లోని ఒక దుకాణదారుడి స్థానంలో ఊహించుకోండి. మీ సామాగ్రి ఏదైనా సరే, అది సిమెంట్, రేషన్ లేదా మందులు, అన్నీ అస్సాంలోని సిల్చార్ నుండి ట్రక్కులలో లోడయ్యే రావాలి. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా కొండ చర్యలు విరిగి పడితే వారాల తరబడి నగరానికి సరఫరా పూర్తిగా నిలిచిపోతుంది. మరియు రవాణా ఖర్చు ఎంత ఎక్కువగా ఉండేదంటే ఇక్కడ ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకేది. కనెక్టివిటీ లేకపోవడం వల్లే మిజోరాం ఇప్పటికీ కూడా ఆర్థికాభివృద్ధి రేసులో ఎంతో వెనుకబడి ఉంది. అయితే ఇప్పుడు మీ మనసులో కూడా ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది, కనెక్టివిటీ ఇంత అవసరమైనప్పుడు ఈ రైల్వే లైన్ ముందే ఎందుకు నిర్మించబడలేదు? సో ఇక్కడి నుండే కథలోకి ది మిస్టరీ ఆఫ్ ది ఫ్రాజైల్ మౌంటైన్స్ యొక్క ప్రస్తావన మొదలవుతుంది. ఎందుకంటే 1990ల చివరిలో ఇక్కడ మొదటిసారి సర్వేలు ప్రారంభమైనప్పుడు ఆ నివేదికలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ ప్రాంతం మొత్తం సీస్మిక్ జోన్ 5లో ఉందని తెలిసింది. అంటే ఇక్కడ భూకంపాల ముప్పు అత్యధికం. పైగా ఇక్కడి పర్వతాలు భౌగోళికంగా చాలా చిన్నవి మరియు బలహీనమైనవి. అంటే ఇక్కడ కొండలు గట్టి రాళ్లతో కాకుండా మట్టి మరియు కచ్చా రాళ్లతో నిర్మితమయ్యాయి. కానీ కథ ఇక్కడితో ముగియదు. ఎందుకంటే అప్పటి నిపుణులు స్పష్టంగా చెప్పింది ఏమిటంటే ఇక్కడ టన్నెల్స్ నిర్మించడం అంటే మృత్యువును ఆహ్వానించడమేనని. ఎందుకంటే మట్టి ఎప్పుడైనా కుంగిపోవచ్చు. ఇంత లోతైన లోయలపై వంతెనలు కట్టడం అనేది సూటిగా ఆత్మహత్యాయత్నం లాంటిదని వారు భావించారు. ఎందుకంటే ఇక్కడి వర్షాకాలం చాలా భయంకరంగా ఉంటుంది. ఏడాదిలో కేవలం 4 నెలలు మాత్రమే పనిచేయగలరు మరియు ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తి కాదు. ఈ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి ఫైళ్లలోనే ఉండిపోయింది. కానీ 2008-2009 సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇచ్చారు. దీని అర్థం కేంద్ర ప్రభుత్వం దీనికి నేరుగా నిధులు సమకూరుస్తుంది.
ఎంత డబ్బు లేదా సమయం పట్టినా ఈ లైన్ ఇక ఆగదు. ఎందుకంటే ఇది దేశాన్ని అనుసంధానించడానికి ఒక వ్యూహాత్మక అవసరంగా మారింది. కానీ ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం మీరు అనుకున్నంత సులభం కాదు. కానీ అసాధ్యం అనేది ఏదీ ఉండదు. సరైన ఇంజనీరింగ్ ఉంటే చాలు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న ఇంజనీరింగ్ మ్యాజిక్ను అర్థం చేసుకుందాం రండి. ముందుగా ఈ ప్రాజెక్ట్ యొక్క హీరో షాట్ బ్రిడ్జ్ నెంబర్ 144 గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ బ్రిడ్జ్లోని 144వ సంఖ్య గల సెంట్రల్ పియర్ సుమారు 104 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఒక్కసారి ఊహించండి, ఇది ఢిల్లీలోని 72 మీటర్ల ఎత్తైన కుతుబ్ మినార్ కంటే కూడా దాదాపు 42 మీటర్లు ఎక్కువ. అంటే ఇది ఎంత భారీ నిర్మాణమో అర్థమవుతుంది. అంతేకాదు, ఇంత భారీ ఎత్తుతో ఉన్న ఈ పియర్ ఒక భూకంప ప్రభావిత ప్రాంతంలో నిర్మించబడింది. అయినప్పటికీ ఇది ఎంతో స్థిరంగా, గర్వంగా నిలబడి ఉండడం నిజంగా ఇంజనీరింగ్ ప్రతిభకు ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అయితే ఇంతటి అద్భుతమైన నిర్మాణం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? అదే హై స్ట్రెంగ్త్ కాంక్రీట్ మరియు సీస్మిక్ రెసిస్టెంట్ డిటైలింగ్. ఈ వంతెన పునాదిని సాధారణ నేలపై కాకుండా భూమి లోపల ఉన్న గట్టి శిల వరకు తీసుకెళ్లి దృఢంగా స్థిరపరిచారు. అందువల్ల భవిష్యత్తులో ఎంతటి తీవ్రమైన భూకంపం వచ్చినా కూడా ఈ నిర్మాణం తన స్థానం నుండి సులభంగా కదలదు. ఇక్కడ ఇంజనీర్లు ప్రకృతితో పోటీ పడకుండా దానితో సమన్వయం కలిగి పనిచేశారు. పర్వతాలను కత్తిరించి మార్పులు చేయడం బదులుగా వంతెన ఎత్తును పెంచి నిర్మించారు. దీనివల్ల పర్వతాల సహజ సమతుల్యత దెబ్బతినకుండా కాపాడబడింది. కానీ అసలైన సవాలు పర్వతాల లోపల వేచి ఉంది. ఎందుకంటే ఈ 51 కిలోమీటర్ల లైన్లో సుమారు 48 టన్నెల్స్ ఉన్నాయి. అంటే మార్గంలో ప్రతి 4వ కిలోమీటర్ పర్వతం గుండెల్లో నుండి వెళ్తుంది. సాధారణ పద్ధతి ఏమిటి? డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ మరియు సపోర్ట్ ఇవ్వడం. కానీ మిజోరాం మట్టి ఎంత బలహీనమైనది అంటే ఒక్క బ్లాస్ట్ జరిగితే చాలు టన్నెల్ మొత్తం కూలిపోయేది. సో అందుకే ఇక్కడ ఇంజనీర్లు ఒక మాస్టర్ ప్లాన్ వేసి హిమాలయన్ టన్నెలింగ్ మెథడ్ అనే ఒక అద్భుతమైన పద్ధతిని ఉపయోగించారు. సో ఈ పద్ధతి ప్రకారం ముందుగా నేలను బలంగా మార్చి తర్వాత నేలని తవ్వాలి. అయితే కెమికల్ గ్రౌటింగ్ ద్వారా బలహీనమైన మట్టిని ముందుగా ఒక గట్టి శిలగా మార్చి ఆపై నియంత్రిత తవ్వకం చేపట్టారు. ప్రతి 1 మీటర్ తవ్వకం తర్వాత వెంటనే సపోర్ట్ ఏర్పాటు చేశారు. తద్వారా పర్వతం కదలడానికి రవ్వంత అవకాశం కూడా ఇవ్వలేదు. సాధారణంగా రైల్వే ట్రాక్ల కింద మీరు చిన్న రాళ్లను చూసి ఉంటారు. కానీ మిజోరాం యొక్క భయంకరమైన వర్షంలో ఈ రాళ్ళు కొట్టుకుపోయేవి లేదా మట్టిలో కూరుకుపోయేవి. అందుకే ఇంజనీర్లు టన్నెల్స్ లోపల నేరుగా బ్యాలెస్ట్లెస్ ట్రాక్స్ అంటే కాంక్రీట్ స్లాబ్లు వేశారు. దీని ప్రారంభ ఖర్చు కొంచెం ఎక్కువే, కానీ దీని జీవితకాల పూర్తి 100 ఏళ్ళు మరియు దీనిని మెయింటెనెన్స్ కూడా దాదాపు 0. కాబట్టి ఆ సమయంలో ఈ కాంక్రీట్ స్లాబులు చాలా ఉపయోగకరంగా మారాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య లాజిస్టిక్స్. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మిజోరాంలో పెద్ద స్టీల్ ప్లాంట్లు లేవు. కాబట్టి సిమెంట్, ఇసుక, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి అన్నీ అస్సాం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. అది పర్వత ప్రాంతాల్లోని సన్నని వంకరల రోడ్లపై. సో ఇలాంటి పరిస్థితుల్లో భారీ క్రేన్లను సైటుకు తీసుకెళ్లడం దాదాపు అసాధ్యం. ఇప్పుడు ఇంజనీర్లు ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు. పెద్ద క్రేన్లను పూర్తిగా విడదీసి వాటిని చిన్న భాగాలుగా ట్రక్కులపై తరలించారు. సైట్కు చేరుకున్న తర్వాత మళ్ళీ వాటిని జాగ్రత్తగా అసెంబుల్ చేశారు. ఇంకా భారీ సామాగ్రి రవాణా కోసం ప్రత్యేకంగా సుమారు 200 కిలోమీటర్ల పొడవైన తాత్కాలిక అప్రోచ్ రోడ్లను కూడా నిర్మించారు. ఇదే నిజమైన ఇంజనీరింగ్ యొక్క మాయాజాలం. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఈ వంతెన అవసరం ఏమిటి? ఇన్ని కోట్ల ఖర్చు మరియు ప్రాణాలకు తెగించిన శ్రమ ఎందుకు? దీనికి సమాధానం ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఉంది. దీని విజన్ ఈశాన్య భారతాన్ని ఆగ్నేషియాకు గేట్వేగా మార్చడం. ఈ బైరాబీ సాయిరింగ్ లైన్ చివరి స్టేషన్ కాదు, ఇదొక లాంచ్ ప్యాడ్. భవిష్యత్తులో ఈ లైన్ను సాయిరాంగ్ నుండి 223 కిలోమీటర్ల ముందుకు హబీచువా వరకు తీసుకెళ్లే ప్లాన్ ఉంది. ఇది నేరుగా మయన్మార్ సరిహద్దుతో కలుస్తుంది. సో ఒక్కసారి ఆలోచించండి, రేపు ఐజ్వాల్ నుండి బయలుదేరే రైలు మయన్మార్ మీదుగా థాయిలాండ్ మరియు వియత్నాం వరకు వెళ్ళగలదు. ఇది ఇండియాకు ఒక కొత్త అంతర్జాతీయ వాణిజ్య కారిడార్ అవుతుంది. ఏ మిజోరాం అయితే ఈ రోజు వరకు కేవలం ఒక గమ్యస్థానంగా ఉండేదో అది రేపు ఆసియా యొక్క ట్రాన్సిట్ హబ్ అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాజెక్ట్ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు భారతదేశం ఇచ్చే ఒక నిశ్శబ్దమైన కానీ అత్యంత బలమైన సమాధానం. కానీ ఈ శ్రమకు ఫలితం సెప్టెంబర్ 2025లో కనిపించింది.
ఎందుకంటే మొదటి రాజధాని ఎక్స్ప్రెస్ సాయిరాంగ్ నుండి ఢిల్లీకి బయలుదేరినప్పుడు ప్లాట్ఫామ్పై నిలబడిన వృద్ధుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 70 ఏళ్లుగా వారు కేవలం రైలు వస్తుంది అనే ఒట్టి మాటలనే విన్నారు. కానీ ఈరోజు వారి కళ్ళ ముందే ఇంజిన్ పొగమంచును చీల్చుకుంటూ తన గమ్యానికి చేరుకుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ గురించి మీకేమనిపిస్తుంది? ఇలాంటి మెగా ప్రాజెక్టులు కష్టతరమైన ప్రాంతాల్లో ఇంకా నిర్మించాలా, లేదా మనం ప్రకృతిని తాకకుండా వదిలేయాలా? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. జై హింద్.